హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 4th క్లాస్ మ్యాథ్స్ 7th లెసన్ జామితి, మరి ఈ టాపిక్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు ఇక్కడ ఉండేటువంటి కాన్సెప్ట్స్ నేను మెన్సురేషన్ కూడా అప్లై చేశాను ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మీకు క్యూబు, క్యూబాయిడ్, ఘనము, దీర్ఘఘనం వచ్చింది. నెక్స్ట్ స్తూపము, శంకువు, సిలిండర్, కోన్ ఈ టాపిక్స్ వచ్చాయి. చతురస్రము, దీర్ఘ చతురస్రము, స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్, వృత్తము ఈ టాపిక్స్ లో మీకు ఈ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి కాన్సెప్ట్స్ తో పాటు వీటన్నింటికి నేను దీర్ఘ చతురస్రం యొక్క ఫార్ములాస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ దానికి కూడా కన్వర్ట్ చేసి ఒకేసారి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న విషయము, ఎవరైనా ఎస్జిటిని బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారం మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీకు రెఫరెన్స్ కోసం వీడియోస్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ అయితే కేవలం 800 తీసుకుంటున్నాము. ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకున్నా, లైక్ మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్ వీడియోస్, ఆన్లైన్ ఎగ్జామ్స్ రెండు కలిపి కేవలము 200 రూపీస్ కే ఇస్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఎస్జిటిని బేస్ చేసుకొని టాపిక్ వైజ్ గా ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే మనకి ఎస్జిటి లో ఉండేటువంటి 6 టాపిక్స్, వాటి యొక్క సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో చెక్ చేసుకోండి. మీకు 100% సిలబస్ అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ క్లాస్ వైజ్ గా మీకు అన్ని ఒకసారి రికలెక్ట్ చేస్తున్నాం. టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రతి ప్రాబ్లం కవర్ చేయడం అయితే జరిగింది. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. కంటిన్యూషన్ లో క్యూబు, క్యూబాయిడ్, అదే విధంగా శంకువు, స్తూపము ఈ డయాగ్రామ్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, తలాలు, శీర్షాలు వాటి గురించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అంటే ఇక్కడ అంచులు, తలాలు, శీర్షాలు వేటికి ఎన్ని ఉంటాయి. లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక్కసారి మన డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఘనము, దీర్ఘఘనము, ఘనము, దీర్ఘఘనము. దీని తర్వాత శంకువు, అదే విధంగా స్తూపం కూడా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి ఘనాకారం ఏ విధంగా ఉంటుంది, దీర్ఘఘనం ఏ విధంగా ఉంటుంది, వీటి యొక్క శీర్షాలు, అంచులు, ముఖాలు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని ఉంటాయని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఘనము అంటున్నాము. మరి ఘనము అంటే అర్థం ఏంటి అంటే పొడవు, వెడల్పు, ఎత్తు ఈ మూడు సమానంగా ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే ఘనము అంటాం. అదే పొడవు, వెడల్పు, ఎత్తులు మూడు అసమానంగా ఉంటే వాటిని మనము దీర్ఘఘనము అంటాం. ఘనాన్ని మనం ఇంగ్లీష్ లో అయితే క్యూబ్ అంటాం, దీర్ఘఘనాన్ని ఇంగ్లీష్ లో క్యూబాయిడ్ అంటాం. అంటే క్యూబాయిడ్ లో లెంత్, విడ్త్, హైట్ 3 ఎలా ఉంటాయంటే డిఫరెంట్ గా ఉంటాయి. అదే క్యూబ్ లో అయితే లెంత్, విడ్త్, హైట్ 3 ఎలా ఉంటాయంటే ఈక్వల్ గా ఉంటాయి. మరి డయాగ్రామ్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇలా పొడవు, వెడల్పు, ఎత్తు మూడు ఈక్వల్ గా ఉండేదాన్ని మనం ఏమంటాము అంటే క్యూబ్ అంటాం. అంటే మన డయాగ్రామ్ లో ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. మరి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే క్యూబ్ కి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా పాచిక తీసుకోవచ్చు ఫ్రెండ్స్. పాచిక డై అంటాం కదా, ఈ డైని మనము పాచికను బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనము తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పొడవు, వెడల్పు, ఎత్తు మూడు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే చతురస్రాకారంలో ఉంటే దాన్ని క్యూబ్ అని చెప్పుకుంటాము, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే దాన్ని క్యూబాయిడ్ అని చెప్పుకుంటాం. మరి ఘనం యొక్క తలాలు ఎన్ని ఉంటాయి, తలాలు దీన్ని మనము ముఖాలు అని కూడా అంటాం. నెక్స్ట్ అంచులు ఎన్ని ఉంటాయి, నెక్స్ట్ శీర్షాలు ఎన్ని ఉంటాయి, దీన్ని మనం ఇంగ్లీష్ లో అయితే తలాలు ఫేసెస్ అంటున్నాం కాబట్టి ముఖాలు ఫేసెస్ అంటున్నాం, అంచులని ఎడ్జెస్ అంటాము, శీర్షాలని వర్టిసెస్ అంటాం. మరి ఘనం యొక్క తలాలు ఎన్ని, అంచులు ఎన్ని, శీర్షాలు ఎన్ని అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి ఒక్కసారి డయాగ్రామ్ చూస్తున్నా ఫేసెస్ అంటే అవుట్ సైడ్ మాత్రమే తీసుకోవాలి, లోపలికి తీసుకోకూడదు. ఓకేనా, ఫేస్ అంటే మనకి అవుట్ సైడ్ మాత్రమే తీసుకోవాలి, లోపలిది తీసుకోకూడదు. ఒక్కసారి అవుట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే చూడండి ఒక్కసారి 1 2 3 4 5 6 అంటే ఘనము యొక్క తలాల సంఖ్య, ముఖాల సంఖ్య లేదా ఫేసెస్, నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబ్ ఎన్ని అవుతాయి అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ 6 ఉన్నాయి.
నెక్స్ట్ అంచులు ఎడ్జెస్ అంటున్నాం. ఎడ్జెస్ అంటే అర్థం ఏంటంటే రెండు అంటే వర్టిసెస్ ఎక్కడైతే మనకు రెండు జాయింట్ అవుతాయో దాన్ని మనం ఏమంటాము అంటే ఎడ్జెస్ అంటాం, అంచు అంటాం. చూడండి ఇక్కడ అంటే ఇక్కడ లోపల తీసుకోవాలి, బయట తీసుకోవాలి. మరి బయట ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 4 5 6 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఇదొకట 7, నెక్స్ట్ ఇదొకట 8, నెక్స్ట్ ఇది కూడా ఒకటి తీసుకోవచ్చా 9, నెక్స్ట్ ఇది కూడా తీసుకోవచ్చు 10, నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి 11, నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి ఉంది 12. అంతకన్నా మనం డ్రా చేయగలమా? డ్రా చేయలేం. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని అంటే క్యూబ్ కి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని అంటే 12. అంటే ఇక్కడ ఘనం యొక్క అంచుల సంఖ్య ఎంత అంటే 12 గా తీసుకోవచ్చు. నెక్స్ట్ శీర్షాలు వర్టిసెస్ ఎన్ని అంటే ఇక్కడ చూడండి A B C D E F G H. మనం అంతకన్నా ఫార్మ్ చేయలేం కాబట్టి మనకు వర్టిసెస్ ఎన్ని ఉంటాయి అంటే 8. అంటే అర్థం ఏంటంటే ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటాం కదా ఏబిసి అంటాం కదా. ఇక్కడ ఏబిసి ని మనం ఏమంటాము అంటే ఎడ్జెస్ అంటాం, సారీ వర్టిసెస్ శీర్షాలు అంటాం. ఏబిసి ఇక్కడ 3 మనకి ఏమవుతాయంటే శీర్షాలు వర్టిసెస్ అవుతాయి. అదే విధంగా ఇక్కడ ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని మనకు మొత్తం ఎన్ని శీర్షాలు ఎన్ని వర్టిసెస్ ఉన్నాయంటే 8 ఉన్నాయి. అంచులు ఎన్ని అంటే 12, తలాలు ఫేసెస్ ఎన్ని అంటే 6. ఇది మనం ఘనం యొక్క ఎక్స్ప్లెనేషన్. అంటే ఘనము అంటే మనకి ఏం గుర్తు రావాలి? పొడవు వెడల్పు ఎత్తులు 3 ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. ఘనం యొక్క తలాల సంఖ్య 6, ఘనం యొక్క అంచుల సంఖ్య 12, ఘనం యొక్క శీర్షాల సంఖ్య 8. మనం ఇదే కాన్సెప్ట్ ని క్షేత్రమితికి మనం అప్లై చేసాము అనుకోండి. మెన్సురేషన్ లో కూడా మీకు క్యూబ్ క్యూబాయిడ్ ఉంది. మరి ఆ క్యూబ్ క్యూబాయిడ్ లో మీకు 3 ఫార్ములాస్ ఉంటాయి. ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, అదే విధంగా ఘన పరిమాణము వాల్యూమ్. ఈ 3 ఫార్ములాస్ మీకు ఎక్కడ అప్లై అవుతాయంటే క్షేత్రమితిలో అప్లై అవుతాయి. మరి ఆ క్షేత్రమితికి మనం ఒక్కసారి దీన్ని అప్లై చేస్తే, ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కసారి అప్లై చేస్తున్నా. మరి క్షేత్రమితిలో మనం ఒక్కసారి అప్లై చేస్తే మరి ఘనంలో పొడవు వెడల్పు ఎత్తులు 3 ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. కాబట్టి ఆ పొడవు వెడల్పు ఎత్తు మూడింటిని మనము ఏ అనుకుంటే ప్రక్కతల వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే 4a². ఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది 4a². అదే ఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము ఫార్ములా ఏమవుతుంది అంటే 6a² అవుతుంది. అంటే ఏ అనేది పొడవు వెడల్పు ఎత్తులు సమానం కాబట్టి దాన్ని ఏ అనుకుంటే ప్రక్కతల వైశాల్యం ఫార్ములా 4a² అవుతుంది, సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా 6a² అవుతుంది. అదే ఘన పరిమాణము వాల్యూమ్ ఘన పరిమాణం ఫార్ములా ఏమవుతుంది అంటే a³ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే ఘనం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏంటి? a³. కదా, ఇది ఘనం యొక్క ఎక్స్ప్లెనేషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? పాచిక. డైలీ మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అదే దీర్ఘఘనం గురించి మనం కొన్ని ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే, దీర్ఘఘనము అంటేనే మనకు దీర్ఘ చతురస్రాకారంలో తీసుకోవాలి. ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తులు 3 ఎలా ఉంటాయి? అసమానంగా ఉంటాయి. దీన్ని మనం ఏమని చెప్తాము అంటే దీర్ఘఘనము క్యూబాయిడ్ అని చెప్తాం. మరి క్యూబాయిడ్ కి మనము బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇటుక బ్రిక్ తీసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ పరంగా మనము ఇటుక బ్రిక్ అనేది మనము బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అదే విధంగా మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్టె కూడా మనము దేనికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అంటే దీర్ఘఘనానికి మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అదే విధంగా బిస్కెట్ల ప్యాకెట్ ఉంటే చూడండి కొన్ని ఇలా ఓకేనా, దీర్ఘ ఘనాకారంలో బ్రిక్ షేప్ లో బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి చూడండి, అవి కూడా మనము బెస్ట్ దేనికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అంటే దీర్ఘ ఘనానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీర్ఘ ఘనము అంటేనే పొడవు వెడల్పు ఎత్తు 3 ఎలా ఉండాలి? అసమానంగా ఉండాలి. సో ఇక్కడ మీరు ఒక్కసారి తలాలు అంచులు శీర్షాలు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సేమ్ డయాగ్రామే, బట్ ఇక్కడ పొడవు వెడల్పులు ఎత్తు వేరుగా ఉన్నాయి, బట్ డయాగ్రామ్ మాత్రం సేమ్. కాబట్టి దీర్ఘఘనం యొక్క తలాల సంఖ్య కూడా 6 ఉంటుంది, దీర్ఘఘనం యొక్క అంచుల సంఖ్య కూడా 12 ఉంటుంది, దీర్ఘఘనం యొక్క శీర్షాల సంఖ్య కూడా 8 ఉంటుంది. అంటే ఘనము దీర్ఘఘనము రెండింటి యొక్క తలాల సంఖ్య ఓకేనా 6 అమ్మా. ఓకేనా, అంటే ఇక్కడ ఘనం యొక్క తలాల సంఖ్య 6, దీర్ఘఘనం యొక్క తలాల సంఖ్య కూడా 6. ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మిగతాది చెప్పొచ్చు. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడే చెప్పాను చూడండి. ఫేసెస్ అంటే ఇవి ఓకేనా, తలాలు అన్నా ఒకటే, ముఖాలు అన్నా ఒకటే, ఫేసెస్ అన్నా ఒకటే. 6. నెక్స్ట్ అంచులు అంటే డబల్ ఉంటుంది. తలాలకి ఫేసెస్ కి డబల్ ఏముంటుంది? అంచులు ఉంటుంది. నెక్స్ట్ శీర్షాలు ఎన్ని? 8. 6
12, 8 అలా అంటే ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవద్దు. ఎందుకు అంటే ఒక్కోసారి ఈ క్రింది వాణిలో ఘనం యొక్క దీర్ఘగణం అడుగుతాడు ఎక్కువగా. ఓకేనా, ఏదైనా అడగచ్చు. ఈ క్రింది వాణిలో ఘనం యొక్క తలాలు శీర్షాలు అంచులు వరుసగా అంటాడు, లేదా దీర్ఘగణం యొక్క అంచులు తలాలు శీర్షాలు వరుసగా అంటాడు. అంటే మనం ఈ ఆర్డర్ బట్టి కొట్టకూడదు ఫ్రెండ్స్. ఆ ఇన్నర్ కాన్సెప్ట్ ఏంటో మీరు గుర్తుపెట్టుకుంటే ఇలా డయాగ్రామ్ వేసుకొని ఏదడిగినా మీరు ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. ఇది ఘనము దీర్ఘగణము. మరి దీన్ని మనము క్షేత్రమితికి అప్లై చేసాము, మెన్సురేషన్ కి అప్లై చేసి దీని ఫార్ములా ప్రకారం ఏ విధంగా చెప్పవచ్చు అంటే దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే 2h ఆఫ్ l ప్లస్ b అవుతుంది. దీర్ఘగణం యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది 2h ఆఫ్ l ప్లస్ b. ఇక్కడ h అంటే హైట్, l అంటే లెంత్, b అంటే బ్రెడ్త్, ఎత్తు పొడవు వెడల్పు. అంటే లెంత్ ఇక్కడ ఎలా ఇస్తారంటే ఒక దీర్ఘగణం యొక్క పొడవు ఇచ్చేసి వెడల్పు ఇచ్చేసి హైట్ ఇచ్చేసి దాని యొక్క ఘనపరిమాణం ఎంత అంటాడు, లేదా దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత, లేదా దాని యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత. క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు. బట్ ఈ ఫార్ములాస్ అయితే క్షేత్రమితి కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని చెప్తున్నాం. బట్ ఇదైతే మనకు జియోమెట్రీ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని చెప్తున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. మరి అదే దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే 2 ఆఫ్ lb ప్లస్ bh ప్లస్ hL అవుతుంది. 2 ఆఫ్ lb ప్లస్ bh ప్లస్ hL దేని ఫార్ములా? దీర్ఘగణం యొక్క సంపూర్ణతల వైశాల్యాన్ని ఫార్ములా. అదే దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం వాల్యూమ్ ఫార్ములా ఏమవుతుంది అంటే lbh. ఓకేనా, ఇంగ్లీష్ లో అయితే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, ఘన పరిమాణంను వాల్యూమ్ అంటాం. ఇది ఘనము దీర్ఘగణం యొక్క ఫార్ములాస్ ఏ విధంగా తీసుకోవాలి, వాటి యొక్క తలాలు అంచులు శీర్షాలు ఏ విధంగా తీసుకోవాలి, వీటికి మనము ఎగ్జాంపుల్స్ ఏ విధంగా తీసుకోవాలి. స్తూపము శంకువు. ఇప్పుడు దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే స్తూపము శంకువు, దీన్ని మనం ఇంగ్లీష్ లో స్తూపాన్ని మనం ఇంగ్లీష్ లో సిలిండర్ అంటాం. స్తూపాన్ని ఇంగ్లీష్ లో ఏమనాలి? సిలిండర్ అనాలి. శంకువును మనం ఇంగ్లీష్ లో ఏమనాలి అంటే కోన్ అంటాం. మరి వీటి యొక్క తలాలు అంచులు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, దీన్ని మనము మెన్సురేషన్ కాన్సెప్ట్ లేక అప్లై చేస్తే వాటి యొక్క ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ స్తూపము, స్తూపాకారము అంటే మనకు తెలిసిందే. ఓకేనా, సిలిండర్ ఆకారం అంటాం దీన్ని. ఓకేనా, అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే భూ పై తలాల రెండు సర్వసమాన వృత్తాకారాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది భూ అంటాము, ఇది పై అంటాము. భూ పై తలాలు రెండు సర్వ సమాన వృత్తాకార సమతలాలు ఈ రెండు. అదే విధంగా ప్రక్కతల, ఇక్కడ చూడండి ప్రక్కతలం అనేది ఒక వక్రతలంగా ఉంటే దీనిని మనం ఏమంటాము అంటే స్తూపము అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమనాలి? సిలిండర్ అంటాం. మరి సిలిండర్ ఆకారంలో ఉండేటువంటి సమతలాల సంఖ్య ఎన్ని ఉంటాయి, మొత్తము తలాలు ఎన్ని ఉంటాయి, అంచులు ఎన్ని ఉంటాయి, శీర్షాలు ఎన్ని ఉంటాయి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంచుల సంఖ్య ఎంత అంటే 2. అంచుల సంఖ్య ఎంత? 2. శీర్షాలు ఎన్ని అంటే 0. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, మనము స్తూపం యొక్క అంచుల సంఖ్య ఎంత? 2. స్తూపం యొక్క శీర్షాల సంఖ్య ఎంత? 0. శీర్షము అంటే మూల అని చెప్పాను కాబట్టి ఇక్కడ ఎటువంటి మూల లేదు కాబట్టి స్తూపం యొక్క శీర్షాల సంఖ్య ఎంత? 0 అని చెప్తున్నాము. మొత్తం ఎన్ని అంచులు ఉంటాయి అంటే 2 అంచులు ఉంటాయి. మరి మొత్తం ఎన్ని తలాలు ఉంటాయి అంటే 3 తలాలు ఉంటాయి. ఆ మూడింటిలో సమతలాల సంఖ్య 2 అయితే వక్రతలాలు ఎన్ని ఉంటాయి అంటే 1 ఉంటాయి. అంటే స్తూపం యొక్క తలాల సంఖ్య ఎంత అంటే 3. ఆ 3 తలాలలో సమతలాల సంఖ్య 2, అదే విధంగా వక్రతలం ఎన్ని ఉంటాయంటే 1 ఉంటుంది. మరి బెస్ట్ ఎగ్జాంపుల్ పరంగా మనం ఏం తీసుకోవచ్చు అంటే కొవ్వొత్తి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అదే విధంగా ట్యూబ్ లైట్ ను కూడా మనము బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. మరి దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్తూపాకారము అంటేనే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? కొవ్వొత్తి, అదే విధంగా ట్యూబ్ లైట్ తీసుకోవచ్చు. మరి స్తూపాకారంలో ఉండేటువంటి తలాల సంఖ్య ఎంత? 3. మరి ఆ 3 తలాలలో 2 సమతలాలు ఉంటాయి, అదే విధంగా ఒక వక్రతలం ఉంటుంది. మరి స్తూపం యొక్క అంచుల సంఖ్య ఎంత? 2. స్తూపం యొక్క శీర్షాల సంఖ్య ఎంత? 0. మరి తలాలు అన్నా ఒకటి,
ముఖాలు అన్నా ఒకటే, అదే విధంగా శీర్షాలు అన్నా ఒకటే, మూలలు అన్నా ఒకటే. మరి దీన్ని మనము మెన్సురేషన్ కాన్సెప్ట్ అప్లై చేసాము అనుకోండి. మెన్సురేషన్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఇక్కడ రేడియస్ అనేది ఒకటి r ఉంటుంది, ఇక్కడ హైట్ అనేది ఒకటి h ఉంటుంది. కాబట్టి రేడియస్ హైట్ ఈ రెంటిని బేస్ చేసుకొని మనకి ఫార్ములాస్ అనేటివి ఉంటాయి. మరి ఒక్కసారి స్తూపము సిలిండర్ యొక్క ప్రక్కతల వైశాల్యం ఏమవుతుంది? ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే 2πRh. స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం అంటే దీన్ని మెన్సురేషన్ కాన్సెప్ట్ అప్లై చేస్తున్నా. యాక్చువల్గా ఇది మెన్సురేషన్ కాన్సెప్ట్ కాదు, ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి మీకు రికలెక్ట్ చేస్తున్నా అంతే ఫ్రెండ్స్. ఓకేనా? మరి స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే 2πRh, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. అదే సంపూర్ణతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము లేదా వక్రతల వైశాల్యము అంటాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 2πr ఆఫ్ r ప్లస్ h అవుతుంది. 2πr ఆఫ్ r ప్లస్ h. అదే ఘన పరిమాణము, ఘన పరిమాణము వాల్యూమ్ ఏమవుతుంది అంటే πr²h. స్తూపం యొక్క ఘన పరిమాణం ఫార్ములా ఏమవుతుంది? πr²h. ఈ ఫార్ములాస్ మీకు క్షేత్రమితికి సంబంధించినవి. ఓకేనా? ఇది స్తూపం యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ శంకువు తీసుకుంటే, శంకువు అంటే మనం ఇంగ్లీష్ లో ఏమనాలి? కోన్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఒకే ఒక వృత్తాకారం ఉంటుంది ఇలా. ఓకేనా? వక్రతలం ఒకటి ఉంటుంది, అలా ఏర్పడితే దాన్ని మనం ఏమనాలి? శంకువు అనాలి. ఇది శంఖాకారము. శంఖాకారానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు? టోపీ తీసుకోవచ్చు. ఓకేనా? అదే విధంగా ఐస్ క్రీమ్ కప్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనము టోపీ తీసుకోవచ్చు, అదే విధంగా ఐస్ క్రీమ్ కప్పు కూడా మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు. మరి ఈ శంఖాకారం యొక్క తలాలు ఎన్ని ఉంటాయి, అంచులు ఎన్ని ఉంటాయి, శీర్షాలు ఎన్ని ఉంటాయి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ శంఖు యొక్క తలాలు ఎన్ని అంటే 2. ఎన్ని తలాలు ఉంటాయి? 2 తలాలు ఉంటాయి. సమతలము ఒకటి ఉంటుంది, సమతలము ఒకటి ఉంటుంది, అదే విధంగా వక్రతలం కూడా ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో శంఖు యొక్క తలాల సంఖ్య అంటే డైరెక్ట్ అడగకుండా ఈ క్రింది వాణిలో శంఖు యొక్క తలాలు, అంచులు, శీర్షాలు వరుసగా అంటాడు. ఇందా చెప్పిన విధంగా అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శంఖు యొక్క తలాల సంఖ్య 2, అదే విధంగా అంచుల సంఖ్య 1, అదే విధంగా శీర్షాల సంఖ్య ఎంత అంటే 1. ఎందుకంటే ఇక్కడ మూల అనేది ఒకటి ఏర్పడింది కాబట్టి. ఓకేనా? శీర్షము అంటేనే మూల. ఓకేనా? తలము అంటేనే ఫేస్ 1, 2 ఫేస్. ఇక్కడ కూడా మనకు ఫేస్లు మనకి ఏర్పడ్డాయి కాబట్టి ఇక్కడ మనకు తలాలు 3 అని చెప్పుకుంటున్నాము, అంచులు 2, శీర్షాలు 0. ఇక్కడ తలాలు 2, అంచులు 1, శీర్షాలు 1. ఇది మనం దేని యొక్క ఎక్స్ప్లెనేషన్ అంటే శంకు యొక్క ఎక్స్ప్లెనేషన్. శంకుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే మనము టోపీ, అదే విధంగా ఐస్ క్రీమ్ ను మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. దీన్ని మనము క్షేత్రమితిలోకి కన్వర్ట్ చేసాము అనుకోండి. మెన్సురేషన్ క్షేత్రమితిలోకి కన్వర్ట్ చేసి ఫార్ములాస్ పరంగా చెప్తే మరి ఇక్కడ శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది? శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. πRL. శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది? πRL. శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుంది? సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుందంటే πr ఆఫ్ l ప్లస్ h. πr ఆఫ్ l ప్లస్ h. అదే విధంగా ఘన పరిమాణం ఫార్ములా ఏమవుతుంది? 1/3. ఘన పరిమాణం ఫార్ములా ఏమవుతుందంటే 1/3 πr²h. ఇది మనకు ఘన పరిమాణం యొక్క ఫార్ములా 1/3 πr²h. అదే విధంగా సంపూర్ణతల వైశాల్యం అంటే πr ఆఫ్ l ప్లస్ h, ప్రక్కతల వైశాల్యం అంటే πr. ఇక్కడ l అంటే అర్థం ఏంటంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఇది l అంటే అర్థం ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? r అంటే ఇది రేడియస్ కి సంబంధించింది, h అంటే హైట్ కి సంబంధించింది. ఇది r అవుతుంది, ఇది h అవుతుంది. ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా. అప్పుడు L = మనం ఏం ఫార్ములా రాసుకోవచ్చు? ఇక్కడ కర్ణము స్క్వేర్ అంటే ఇక్కడ కర్ణము స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ లంబకోణ త్రిభుజాన్ని బేస్ చేసుకొని L² మనం ఏం ఫార్ములా రాసుకోవచ్చు అంటే ఇక్కడ r² ప్లస్ h² అనేటువంటి ఫార్ములాని ఇక్కడ మనము అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ రేఖాగణితం అప్లై చేశాను, అదే విధంగా క్షేత్రమితి కూడా అప్లై చేశా. అంటే మీరు ఓవరాల్ గా శంకువు స్తూపము అంటేనే మీ మైండ్ ఏం గుర్తు రావాలి అంటే స్తూపము అంటేనే మనకి
గుర్తు రావాల్సింది తలాల సంఖ్య 3, అంచుల సంఖ్య 2, శీర్షాల సంఖ్య 0. ఎగ్జాంపుల్స్ కొవ్వొత్తి, ట్యూబ్ లైట్. నెక్స్ట్ క్షేత్రమితిని కన్వర్ట్ చేసామనుకోండి, స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా πr 2πrh, స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఫార్ములా 2πr+h. దీన్ని మనం వక్రతల వైశాల్యము అంటాము. స్తూపం యొక్క ఘన పరిమాణం ఫార్ములా πr²h. నెక్స్ట్ శంకు పరంగా అబ్జర్వ్ చేస్తే శంకు యొక్క ప్రక్కతల వైశాల్యము πrl, శంకు యొక్క సంపూర్ణతల వైశాల్యము πr+h, శంకు యొక్క ఘన పరిమాణము 1/3πr². మరి శంకు యొక్క సమతలాలు తలాలు 2, అంచులు 1, శీర్షాలు 1. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే టోపీ, ఐస్ క్రీమ్ ను మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. దీర్ఘ చతురస్రము అప్లై చేస్తే టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవే ఫ్రెండ్స్, కొత్తవేం కాదు. నెక్స్ట్ చతురస్రము, దీర్ఘ చతురస్రము, దీర్ఘ చతురస్రము, దీన్ని మనం ఇంగ్లీష్ లో అయితే స్క్వేర్, రెక్టాంగిల్ అంటాం. మరి వీటి యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, మరి వీటిని బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్ లో ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి అబ్జర్వ్ చేస్తే చతురస్రము అంటే దాని యొక్క ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటాయి, అదే విధంగా దాన్ని మనం క్షేత్రమితి మెన్సురేషన్ లెక్క అప్లై చేస్తే ఫార్ములాస్ ఏ విధంగా తీసుకోవచ్చు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది చతురస్రము స్క్వేర్ షేప్ అవుతుంది, ఇది దీర్ఘ చతురస్రము రెక్టాంగిల్ షేప్ అవుతుంది. రెండు యొక్క ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేస్తే 4 భుజాలు సమానంగా ఉంటే, అంటే ఇక్కడ 4 భుజాలు ఉన్నాయి, అదే విధంగా 4 శీర్షాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఎదురెదురు శీర్షాలను కలుపుతూ ఇలా డ్రా చేసామనుకోండి, దీన్ని మనం ఏమంటాము అంటే కర్ణము అంటాం. అంటే ఇక్కడ చతురస్రానికి కానివ్వండి, దీర్ఘ చతురస్రానికి కానివ్వండి, ఎన్ని కర్ణాలు మనం డ్రా చేయగలము అంటే 2 కర్ణాలు డ్రా చేయగలము. ఎన్ని కర్ణాలు డ్రా చేయగలము? 2 కర్ణాలు మనము డ్రా చేయొచ్చు. అదే విధంగా 2 శీర్షాలను బేస్ చేసుకొని ఎదురెదురు శీర్షాలను ఇలా కలిపితే మనకు 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి. చూడండి ఇక్కడ చూడండి, ఇదొక త్రిభుజం ఏర్పడింది, ఇదొక త్రిభుజం ఏర్పడింది. ఇన్ కేస్ మనము ఇలా 2 ఎదురెదురు శీర్షాలను కలుపుతూ ఇలా మనం ఒక కర్ణాన్ని ఫామ్ చేసామనుకోండి, ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడింది, ఇక్కడ కూడా ఒక త్రిభుజము ఏర్పడింది. అంటే ఇక్కడ ఎదురెదురు శీర్షాలను కలుపుతూ డ్రా చేసేటువంటి ఒక కర్ణం గుండా మనము ఎన్ని త్రిభుజాలను మనం ఏర్పరచవచ్చు అంటే 2 త్రిభుజాలను మనము ఏర్పరచవచ్చు. అంటే ఈ కర్ణం గుండా 2 త్రిభుజాలు ఏర్పడవచ్చు, ఈ కర్ణం గుండా 2 త్రిభుజాలను మనము ఏర్పరచవచ్చు. మరి చతురస్రానికి దీర్ఘ చతురస్రానికి డిఫరెన్స్ ఏంటి అంటే, చతురస్రంలో అయితే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి 4 భుజాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క కోణం ఎంత ఏర్పరుస్తుంది అంటే 90 డిగ్రీస్ ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ చతురస్రంలోని కోణాల మొత్తం ఎంత అంటే మనం 360 డిగ్రీస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏర్పరిచేటువంటి ఎన్ని లంబ కోణాలను ఏర్పరుస్తుంది అంటే 4 లంబ కోణాలను ఏర్పరుస్తుంది. లంబ కోణము అంటేనే 90 డిగ్రీలు కాబట్టి మనకు ఎన్ని లంబ కోణాలను ఏర్పరుస్తుంది? 4 లంబ కోణాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్, ఎన్ని లంబ కోణాలను అంటే 90 డిగ్రీస్, 90 డిగ్రీస్, 90 డిగ్రీస్, 90 డిగ్రీస్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దానికి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా, రికలెక్ట్ చేసినట్టు అంతే. ఓకేనా? 4 లంబ కోణాలను ఏర్పరుస్తుంది. అదే విధంగా ఇక్కడ దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ లో అయితే ఎదురెదురు భుజాలు సమానము. అన్ని భుజాలు సమానం కాదు ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని భుజాలు అసమానము. అదే విధంగా ఎదురెదురు భుజాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము ఏబిసిడి అనేది ఒక దీర్ఘ చతురస్రము అనుకున్నాము అనుకోండి, ఇక్కడ ఏబి ఏమవుతుంది అంటే సిడి అవుతుంది. అదే విధంగా ఏడి ఏమవుతుంది అంటే బీసీ అవుతుంది. ఎదురెదురు భుజాలు సమానము. అదే చతురస్రం స్క్వేర్ పరంగా చెప్తే ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ అనుకుంటే ఏబి బీసీ సిడి డిఏ. అంటే భుజాలన్నీ ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. అదే మన సౌష్ఠవాలకు మనం దీన్ని అప్లై చేసాం అనుకోండి, సౌష్ఠవం అంటే తెలుసు కదా, 2 సమభాగాలు విభజించేది. మరి చతురస్రానికి మనము ఎన్ని సౌష్ఠవాలు డ్రా చేయగలము అంటే 4 సౌష్ఠవాలు డ్రా చేయగలము. దీర్ఘ చతురస్రానికి ఎన్ని డ్రా చేయగలము అంటే 2 డ్రా చేయగలము. అంటే చతురస్రానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 4, దీర్ఘ చతురస్రానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే 2. ఇది లాస్ట్ టైం అంతకు ముందు ఒకసారి ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది,
ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఓకేనా రెండు ఎదురెదురు శీర్షాలను బేస్ చేసుకొని డ్రా చేసేటువంటి కర్ణం గుండా ఒక కర్ణం గుండా ఎన్ని త్రిభుజాలను మనం ఏర్పరచగలము అంటే రెండు త్రిభుజాలను మనం ఇక్కడ ఏర్పరచగలము. దీన్ని మనం మెన్సురేషన్ కాన్సెప్ట్ అప్లై చేసాము అనుకోండి. మెన్సురేషన్ కాన్సెప్ట్ అప్లై చేస్తే చతురస్రం పరంగా చెప్తే చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవి ఫ్రెండ్స్. అదే విధంగా వైశాల్యం ఫార్ములా ఏంటి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చుట్టుకొలత వైశాల్యము. ఫస్ట్ వన్ స్క్వేర్ చెప్తున్నా, అదే విధంగా రెక్టాంగిల్ చెప్తున్నా. స్క్వేర్ పరంగా చెప్తే 4 భుజాలు సమానం కదా. అసలు చుట్టుకొలత అంటే ఏంటి? చుట్టుకొలత అంటే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసాము అనుకోండి, ఇలా మనము మొత్తము అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మొత్తము మనం కొలతలు ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఆ వచ్చేటువంటి రిజల్ట్ మనకి ఏమవుతుంది అంటే చుట్టుకొలత. మొత్తము చుట్టుకొలత అంటే మొత్తము కొలవాలి. ఇక్కడ ఒక భుజాన్ని మనం ఏ అనుకున్నాము అనుకోండి, అప్పుడు మిగతా భుజాలన్నీ కూడా మనకి ఏమవుతాయి? ఏనే అవుతాయి. ఎందుకని? అన్ని భుజాలు సమానం కావున. అప్పుడు ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ మనకి ఏమవుతుంది అంటే 4a అవుతుంది. అంటే చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏమవుతుంది అంటే 4a. నెక్స్ట్ వైశాల్యము. వైశాల్యము అంటే అర్థం ఏంటి అంటే ఆక్రమించిన స్థలము. అంటే ఇక్కడ ఈ మొత్తం ఎంతైతే ఆక్రమిస్తుందో ఆ ఆక్రమించిన స్థలాన్ని మనం ఏమంటాము అంటే వైశాల్యము అంటాం. మరి చతురస్రం యొక్క వైశాల్యము ఏంటి అంటే పొడవు ఇంటూ వెడల్పు. ఏ ఇంటూ ఏ మనకి ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. కాబట్టి స్క్వేర్ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా భుజము ఇంటూ భుజము, దట్ ఈస్ ఏ స్క్వేర్ అని చెప్తాము. చుట్టుకొలత అయితే మనము 4 ఇంటూ ఏ అంటాం. ఇదే క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే టెక్స్ట్ బుక్ లో ఎలా ఇచ్చాడంటే ఓకేనా 2 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ కొలతలుగా గల పటం పేరు ఏమిటి అని అడిగాడు. సో పటం పేరు ఏమిటి అంటే ఇక్కడ మెజర్మెంట్స్ ఇవన్నీ కాదు, ఏవైనా కొలతలు ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ రెండు సేమ్ గా ఉన్నాయి. 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ రెండు సేమ్ గా ఉన్నాయి. కాబట్టి అంటే ఇక్కడ ఎదురెదురు భుజాలు అంటే ఒకటి 2 తీసుకుంటే ఇది 2 సెంటీమీటర్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది 2 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది 4 సెంటీమీటర్స్ తీసుకున్నాం అనుకో, ఇది కూడా ఏమవుతుంది? 4 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి దీని ద్వారా మనం ఏర్పరిచేటువంటి డయాగ్రామ్ ఏమవుతుంది అంటే దీర్ఘ చతురస్రము. దీర్ఘ చతురస్రము రెక్టాంగిల్ అవుతుంది. అదే 4 కొలతలు సమానంగా 4 సెంటీమీటర్స్ గా తీసుకుంటే ఏర్పరిచే డయాగ్రామ్ ఏంటి అంటే 4 కొలతలు సమానంగా 4 సెంటీమీటర్స్ తీసుకుంటే ఇది 4 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్, ఇది 4 సెంటీమీటర్. అప్పుడు డయాగ్రామ్ ఏమవుతుంది? మనకి చతురస్రం అవుతుంది. ఏమవుతుంది అంటే చతురస్రము స్క్వేర్ అవుతుంది. మరి 4 సెంటీమీటర్స్ అంటే ఒక చతురస్రం యొక్క భుజము 4 సెంటీమీటర్ల భుజముగా గల వైశాల్యం ఏమవుతుంది అంటే 4 ఇంటూ 4 16 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. 4 సెంటీమీటర్ల భుజముగా గల చతురస్ర చుట్టుకొలత ఏమవుతుంది అంటే 4 ఇంటూ ఏ 4 4 జా 16 సెంటీమీటర్ అవుతుంది. అంటే ఇక్కడ మన ఫార్ములా చుట్టుకొలత అయితేనేమో 4a అప్లై చేయాలి, వైశాల్యము అయితేనేమో ఏ స్క్వేర్ అనేటువంటి ఫార్ములాను అప్లై చేయాలి భుజము ఏ గా తీసుకున్నప్పుడు. నెక్స్ట్ అదే దీర్ఘ చతురస్రము అంటే ఏంటంటే ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి దీన్ని ఏ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది ఏ అవుతుంది. ఇది బి అనుకుంటే ఇది కూడా బి అవుతుంది. లేదా మనము లెంత్ ని ఎల్ అనుకుంటున్నా, బ్రెడ్త్ ని బి అనుకుంటున్నా. లెంత్ బ్రెడ్త్ అప్పుడు ఇది ఎల్ అయితే ఇది కూడా ఏమవుతుంది? ఎల్. ఇది బి అయితే ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుంది? బి అవుతుంది. అప్పుడు మనకి మొత్తం చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి అంటే 2 టైమ్స్ ఎల్ వస్తున్నాయి, 2 టైమ్స్ బి వస్తుంది. కాబట్టి ఫార్ములా 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా మనకి 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి అవుతుంది. అదే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎల్ ఇంటూ బి. కాబట్టి మనకు ఫార్ములా ఏమవుతుంది అంటే ఎల్బి అవుతుంది. అంటే ఇక్కడ 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా అయితే ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది? 3 4 జా 12 సెంటీమీటర్ స్క్వేర్. అదే చుట్టుకొలత ఏమవుతుంది అంటే ఇక్కడ 2 3 ప్లస్ 4 7 కాబట్టి 7 2 జా 14 సెంటీమీటర్. చుట్టుకొలత అయితే 14 సెంటీమీటర్ అవుతుంది, వైశాల్యము అయితే 12 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ యూనిట్స్ సెంటీమీటర్స్ పరంగా ఇచ్చాడు కాబట్టి. ఇది చతురస్రము దీర్ఘ చతురస్రం యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. మరి వృత్తము అంటే ఇంగ్లీష్ లో మనం ఏమంటాము? సర్కిల్ అంటాం. అంటే ఏదైనా ఒక చక్రము ద్వారా తీసుకునేది సర్కిల్. ఇది ఒక చక్రం అనుకోండి, ఇది ఏ ఆకారంలో ఉంటుంది అంటే సర్కిల్. వృత్తాకారంలో ఉంటుంది అంటాం. అసలు వృత్తము అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా ఒక బిందువు నుండి ఒక సర్టెన్ డిస్టెన్స్ ఇలా తీసుకొని ఇదే బిందువు నుండి సమాన దూరాలతో ఇలా డ్రా చేసాం అనుకోండి, ఓకేనా, అదే మనకి ఏ షేప్ అవుతుంది అంటే వృత్తం అవుతుంది. ఎగ్జాక్ట్ గా రాలేదు బట్ వృత్తం అనుకోండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ఇక్కడ నుంచి మనం డ్రా చేసాం కదా, ఇది మనకు ఆ వృత్తం పరంగా ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది, రేడియస్ అంటాం.
అంటే ఒక వృత్తంలో గల వ్యాసార్థాలన్నీ ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. వృత్తంలోని వ్యాసాలన్నీ ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి. అంటే వ్యాసాలు వ్యాసార్థాలు రెండు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. మరి వ్యాసం అంటే ఏంటి, వ్యాసార్థం అంటే ఏంటి అంటే ఈ వృత్త కేంద్రం నుండి ఓకేనా టచ్ చేసాం కదా, దీన్ని వ్యాసార్థము అంటాం. ఇది కూడా మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థమే అవుతుంది, రేడియస్ అవుతుంది. ఇది కూడా రేడియస్, ఇది కూడా రేడియస్, ఏదైనా కానీ మనకి ఏమవుతుంది అంటే రేడియస్ అవుతుంది. ఇది సెక్టార్ అవుతుంది. ఓకేనా, ఇది చాప్ అనుకుంటే ఓకేనా, ఇది సెక్టార్. అంటే మనము వృత్తాన్ని కొన్ని సెక్టార్ భాగాలుగా మనము విభజించుకోవచ్చు. మరి మొత్తం కోణం ఎంత ఉంటుంది అంటే విభజించిన తర్వాత 360 డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే సెక్టార్ వైశాల్యము అంటే ఫార్ములా మనం ఏం చెప్పొచ్చు, θ/360 ఇంటూ πr² అని చెప్తాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దేని ఫార్ములా అంటే సెక్టార్ వైశాల్యము. సెక్టార్ వైశాల్యము అంటే ఫార్ములా θ/360 ఇంటూ πr². ఇక్కడ తీటా అంటే ఇక్కడ ఎంతైతే కోణం ఏర్పడుతుందో ఆ కోణమే మనకు తీటా అవుతుంది. ఇక్కడ రేడియస్ ఎంతైతే ఉంటుందో అదే మనకి ఏమవుతుంది, వ్యాసార్థంగా అవుతుంది. అదే మనం ఇది సర్కిల్లో గీయగల మనం రేఖాగణితాన్ని కన్వర్ట్ చేసామనుకోండి, ఒక వృత్తానికి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే అనంతము. ఇలా మనం ఎన్ని సౌష్ఠవాక్షములైనా గీసుకోవచ్చు. అంటే వృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య లేదా సౌష్ఠవాక్షముల సంఖ్య ఎంత అంటే అనంతము. మరి ఇక్కడ చుట్టుకొలత పరిధి ఏంటి, అదే విధంగా వైశాల్యం ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా, వృత్త పరిధి మనకు ఫార్ములా ఏమవుతుంది కన్వర్ట్ చేస్తే, క్షేత్రమితిలే కన్వర్ట్ చేసుకుంటే వృత్త పరిధి ఫార్ములా ఏమవుతుంది అంటే 2πr. ఇక్కడ ఆర్ అంటే అర్థం ఏంటి, రేడియస్, వ్యాసార్థము అంటాం. ఈ పాయింట్ మనం చూడండి, దీన్ని మనం ఏమంటాము అంటే వృత్త కేంద్రము. ఏమనాలి, వృత్త కేంద్రము. వృత్త కేంద్రం నుంచి ఇలా డ్రా చేసి ఇది వ్యాసార్థం అనాలి. ఇది కూడా మనకి ఏమవుతుంది, వ్యాసార్థం అవుతుంది. ఈ మొత్తము మనం చూస్తే ఇది ఒక రేడియస్ ఆర్, ఇది కూడా రేడియస్ ఆర్. ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం మనకి ఏమవుతుంది అంటే వ్యాసం అవుతుంది. అంటే ఇక్కడ వృత్తంలో అతి పెద్ద జ మనకి ఏమవుతుంది అంటే వ్యాసం అవుతుంది. వృత్తంలో గీయగల అతి పెద్ద జ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏదైనా కావచ్చు. ఇది జానే, ఏబి ఒక జా, నెక్స్ట్ ఏసీ కూడా ఒక జానే, ఇది కూడా ఒక జానే, డిఈ. ఓకేనా, కానీ అతి పెద్దది ఏమవుతుంది అంటే వృత్త కేంద్రం నుంచి ఇంతకన్నా పెద్దగా మనం డ్రా చేయలేం. కాబట్టి వృత్తంలో గీయగల అతి పెద్ద జా మనకి ఏమవుతుంది అంటే ఆ వృత్తం యొక్క వ్యాసం అవుతుంది. వ్యాసంలో సగం మనకి ఏమవుతుంది అంటే వ్యాసార్థం అవుతుంది. అంటే మనము వ్యాసంలో సగం అంటే వ్యాసము బై 2 = మనం ఏం చెప్పొచ్చు, వ్యాసార్థం అని చెప్పొచ్చు. వ్యాసంలో సగం ఏంటి, వ్యాసార్థము. అదే వ్యాసానికి రెండింతలు వ్యాసార్థానికి రెండింతలు ఏమవుతుంది అంటే వ్యాసం అవుతుంది. అందుకే మనము డయామీటర్ d = మనం ఏం చెప్తాము అంటే 2r అంటాం. వ్యాసము అంటే డయామీటర్, రేడియస్ అంటే r. అప్పుడు d డయామీటర్ వ్యాసము = 2 ఇంటూ రేడియస్, లేదా r d/2. డయామీటర్ లో హాఫ్ రేడియస్ అవుతుంది, రేడియస్ కి డబుల్ ఏమవుతుంది అంటే డయామీటర్ అవుతుంది. నెక్స్ట్ వృత్త పరిధి అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఏమవుతుంది అంటే 2πr అవుతుంది. వృత్త వైశాల్యము ఏరియా ఆఫ్ ఏ సర్కిల్, ఇదైతే సర్కంఫరెన్స్ అవుతుంది, ఇదైతే ఏరియా. వైశాల్యం ఏమవుతుంది అంటే ఫార్ములా πr². ఇది మనము క్షేత్రమితిలోకి కన్వర్ట్ చేస్తే. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వృత్తము అంటేనే మనకు గుర్తు రావాల్సింది వృత్తంకి గీయగల సౌష్ఠవాక్షముల సంఖ్య, సౌష్ఠవ రేఖల సంఖ్య అంటేనే మనకు అనంతము. ఎంత, అనంతము. ఇక్కడ సెక్టార్ కోణం పరంగా చెప్తే మొత్తం కోణం ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది. అప్పుడు సెక్టార్ కోణము, సెక్టార్ వైశాల్యం ఫార్ములా ఏంటి అంటే θ/360 ఇంటూ πr². దేంట్లో కన్వర్ట్ చేసా, క్షేత్రమితిలే కన్వర్ట్ చేసా. అదే సర్కిల్ నుండి ఇక్కడ ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్, మొత్తము వ్యాసం అవుతుంది. అంటే వృత్తంలో గీయగల అతి పెద్ద జ మనకి ఏమవుతుంది అంటే వ్యాసం అవుతుంది. వ్యాసంలో సగము వ్యాసార్థం అవుతుంది, వ్యాసార్థానికి డబలు వ్యాసం అవుతుంది. అదే మనం క్షేత్రమితిలో కన్వర్ట్ చేస్తే వృత్తం యొక్క పరిధి సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా 2πr అవుతుంది. అదే విధంగా ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ వృత్త వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది అంటే πr² అవుతుంది. ఇక్కడ r అంటే అర్థం ఏంటి, రేడియస్, వ్యాసార్థము. మరి ఇందాక చెప్పాను చూడండి, చుట్టుకొలత అని చెప్పాను. అంటే ఇక్కడ డయాగ్రామ్ ఏ విధంగా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే త్రిభుజం ఇవ్వండి, ఇది 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్.
కొలతలుగా గల త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగాడు అనుకోండి, చుట్టుకొలత అంటేనే మనం ఏం చేయాలి, ఆ కొలతలన్నీ మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, యాడ్ చేయాలి. యాడ్ చేయగా వచ్చేటువంటి రిజల్టే మనకి ఏమవుతుంది అంటే చుట్టుకొలత. ఆ డయాగ్రామ్ మనకు ఏ విధంగా అయినా ఇవ్వనివ్వండి, ఇలా డయాగ్రామ్ మనకు ఏ విధంగా అయినా ఇవ్వనివ్వండి, మనకు మెజర్మెంట్స్ ఇలా ఇచ్చేసి ఎలాగైనా ఇవ్వనివ్వండి, చుట్టుకొలత అంటేనే మనకు మొత్తం ఏం చేయాలి, యాడ్ చేయాలి.